Hello friends, welcome back to Shikara Academy. This is the explanation session, day 39. As you know, that subject is economy and the topic for this day is planning in Indian economy. So we have gone across a lot of questions, but we did not go through the question which says distinguish between one point and another point. So in today's session we have taken the question which says distinguish between Planning Commission and Niti Aayog. ఓకేనా, ప్లానింగ్ కమిషన్ అండ్ నీతి ఆయోగ్కి డిస్టింగ్విష్ చేయమని చెప్పేసి క్వశ్చన్ అడుగుతా ఉంది. సో ఫస్ట్ క్వశ్చన్, మనం ఇప్పటివరకు ఇటువంటి క్వశ్చన్స్ తీసుకోలేదు, కానీ ఫర్ ద ఫస్ట్ టైం డిస్టింగ్విష్ అంటే ఇట్లా అడిగితే కూడా హౌ యూ కెన్ ఆన్సర్ అంటే డిస్టింగ్విష్ అంటే మళ్ళీ మీరు పాయింట్స్ వైజ్ డిస్టింగ్విష్ చేస్తే అది చాలా పెద్ద మిస్టేక్ అవుతుంది. సో పాయింట్ వైజ్ డిస్టింగ్విషన్ అనేది 100% రాంగ్ మెథడ్ అవుతుంది. డిస్టింగ్విష్ అని ఎప్పుడైతే మనల్ని అడుగుతారో, లేదా రైట్ ద డిఫరెన్సెస్ బిట్వీన్ ప్లానింగ్ కమిషన్ అండ్ నీతి ఆయోగ్, లేదా రైట్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఎనీ టూ అని చెప్పేసి అడిగినప్పుడు యూ షుడ్ క్లియర్లీ మేక్ టేబుల్స్ వేసి రాస్తే ఖచ్చితంగా మనకు మంచి రిజల్ట్ అనేది ఉంటుంది. సో లెట్స్ గో. నీతి ఆయోగ్కి ప్లానింగ్ కమిషన్కి మధ్యలో ఉన్న డిఫరెన్స్ ఏంది అనేది మనం ఈ క్లాస్లో ఈ ఎక్స్ప్లెనేషన్ సెషన్లో చూద్దాము, సో దట్ వీ విల్ గెట్ ఏ క్లారిటీ. సో లెట్స్ గో. And if you look at the first one here, the Niti Aayog does not have the ability or mission to impose policies on the state. See, Niti Aayog ki right ledu, Niti Aayog ki em right ledu, that doesn't have that right. ఎటువంటి రైట్ అంటే అది గవర్నమెంట్కి పాలసీస్ ఇంపోజ్ చేసే రైట్ అనేది నీతి ఆయోగ్కి లేదు. ఎందుకు? నీతి ఆయోగ్ అనేది కేవలం ఒక థింక్ ట్యాంక్ మాత్రమే. నీతి ఆయోగ్ అనేది ఒక కేవలం అడ్వైజరీ బాడీ మాత్రమే. ఆన్ ది కాంట్రారీ, ఇఫ్ యూ లుక్ ఎట్ ది ప్లానింగ్ కమిషన్ హ్యావ్ ది ఎబిలిటీస్ టు ఇంపోజ్ పాలసీస్ ఆన్ గవర్నమెంట్స్ యాజ్ వెల్ యాజ్ అప్రూవ్ ప్రాజెక్ట్స్. ప్లానింగ్ కమిషన్ ఏంటంటే ప్లానింగ్ కమిషన్కి గవర్నమెంట్ని ఒప్పించి గవర్నమెంట్తో ప్రాజెక్ట్స్ అప్రూవల్ తెచ్చుకునేంత రైట్ కూడా కనిపిస్తూ ఉండే. కానీ నీతి ఆయోగ్ అట్లా కాదు. నీతి ఆయోగ్ కేవలం సజెషన్స్ మాత్రమే ఇవ్వగలుగుతుంది. నీతి ఆయోగ్ గవర్నమెంట్ మీద ప్రెషర్ చేయలేదు. నీతి ఆయోగ్ కేవలం ఒక థింక్ ట్యాంక్ మాత్రమే. గవర్నమెంట్కి మంచి ఆలోచనలు ఇవ్వగలుగుతుంది తప్ప గవర్నమెంట్ ఎటువంటి ప్రెషర్ చేయలేదు నీతి ఆయోగ్. దిస్ ఇస్ ఫస్ట్ పాయింట్. ఇఫ్ యూ లుక్ ఎట్ ది సెకండ్ పాయింట్, ది నీతి ఆయోగ్ హస్ నాట్ బీన్ గివెన్ ద పవర్ టు డిస్ట్రిబ్యూట్ క్యాష్. ఓకేనా, క్యాష్ డిస్ట్రిబ్యూషన్స్ చేసే రైట్ కూడా నీతి ఆయోగ్కి లేదు. అసలు ఇటువంటి ట్రాన్సాక్షన్స్ చేసే రైట్ ఏది కూడా నీతి ఆయోగ్కి లేదు. ఎందుకంటే నీతి ఆయోగ్, అగైన్ ఐఎమ్ సేయింగ్ ది సేమ్ వర్డ్, బికాస్ నీతి ఆయోగ్ ఇస్ జస్ట్ అ థింక్ ట్యాంక్. సో ఇటువంటి ట్రాన్సాక్షన్ రైట్స్, ఇటువంటి గవర్నమెంట్ మీద ఇంపోజిషన్ రైట్స్, ఇటువంటి ఏవి కూడా నీతి ఆయోగ్కి ఉండవు. On the other side, the Planning Commission had the ability to provide financing for a number of national and state level programs and projects to state governments and various central government departments. See, Planning Commission ఏం చేస్తుందంటే ప్రతి ఒక్క డిపార్ట్మెంట్, ప్రతి ఒక్క స్టేట్లో ప్రతి ఒక్క ప్రాజెక్ట్ అన్నీ కూడా ప్లానింగ్ కమిషన్ నుంచి అప్రూవల్ అయి వస్తుండే. కాబట్టి ఏ ప్రాజెక్టుకు ఎంత డబ్బులు ఇవ్వాలి, దేనికి ఎంత డబ్బులు ఇవ్వాలి అనేది ప్లానింగ్ కమిషన్ డిసైడ్ చేస్తుండే. ఓకేనా, అంటే క్యాష్ డిస్ట్రిబ్యూషన్స్ కూడా, ట్రాన్సాక్షన్స్ దట్ మానిటరీ ట్రాన్సాక్షన్స్ని కూడా హ్యాండిల్ చేసేంత లెవెల్లో మనకు ప్లానింగ్ కమిషన్ కనిపిస్తూ ఉండే. కానీ నీతి ఆయోగ్కి అన్ని పవర్స్ లేవు. నీతి ఆయోగ్ విల్ నాట్ ఇన్వాల్వ్ ఇన్ సచ్ థింగ్స్ వేర్ దేర్ ఆర్ మానిటరీ టర్మ్స్. అంటే మానిటరీ టర్మ్స్లోకి నీతి ఆయోగ్ ఇన్వాల్వ్ కాదు, కానీ ప్లానింగ్ కమిషన్ ఇన్వాల్వ్ అవుతుండే. అంటే ఇక్కడ మనం ఈ రెండు డిఫరెన్సెస్ చూస్తేనే మనకు ఒక థింగ్ వెరీ క్లియర్లీ అర్థమవుతుంది, దట్ ప్లానింగ్ కమిషన్ ఈజ్ వెరీ పవర్ఫుల్ వెన్ కంపేర్ టు నీతి ఆయోగ్. ప్లానింగ్ కమిషన్ అనేది ఇంకా పవర్ఫుల్ బాడీ ఉండే వెన్ కంపేర్ టు నీతి ఆయోగ్. Look at the third point. The state governments are more involved in the Niti Aayog. Yes, Niti Aayog lo states ki chaala importance ఇవ్వడం జరిగింది. But where it comes to planning commissions లో స్టేట్స్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వలేదు. స్టేట్స్లో ఈక్వల్ పార్ట్నర్స్గా చూడడం జరుగుతుంది నీతి ఆయోగ్లో. కానీ ప్లానింగ్ కమిషన్లో స్టేట్స్ని ఈక్వల్ పార్ట్నర్స్గా చూడలేదు. ద స్టేట్స్ వర్ నాట్ సీన్ యాజ్ ఈక్వల్ పార్ట్నర్స్ వెన్ ఇట్ కమ్స్ టు ప్లానింగ్ కమిషన్. బట్ ఆన్ ది కాంట్రారీ టు దట్, ఇన్ నీతి ఆయోగ్ వీఆర్ యూజింగ్ ద వర్డ్ స్టేట్స్ ఆర్ ఈక్వల్ పార్ట్నర్స్ అండ్ వీఆర్ అగైన్ యూజింగ్ ద వర్డ్ కోఆపరేటివ్ ఫెడరలిజం అనే వర్డ్ని కూడా వాడుతూ ఉన్నాం. స్ట్రాంగ్ స్టేట్స్ మేక్ స్ట్రాంగ్ నేషన్స్ అనే వర్డ్స్ కూడా మనం వాడుతూ ఉన్నాం వెన్ ఇట్ కమ్స్ టు నీతి ఆయోగ్. ఇటువంటి వర్డ్స్ ఏవి కూడా మనం యూజ్ చేయలేదు when it comes to planning commission. So look at here, the state governments had nothing to do with the process other than attend meetings. The only body in which the state government had SA was National Development Council. అంటే స్టేట్స్కి ఎటువంటి పార్టిసిపేషన్ లేదు, జస్ట్ స్టేట్స్ ఫర్ గోయింగ్ అండ్ అటెండింగ్ ద మీటింగ్స్, దట్స్ ఇట్. బట్ స్టేట్ గవర్నమెంట్స్ హ్యావ్ నాట్ గివెన్ ఎనీ రైట్ టు స్పీక్ ఇన్ ది ప్లానింగ్ కమిషన్ మీటింగ్స్. ప్లానింగ్ కమిషన్ మీటింగ్స్లో మాట్లాడే రైట్ కానీ అధికారం కానీ స్టేట్స్కి లేకుండే. బట్ రైట్ ఎక్కడ మాట్లాడడానికి రైట్ ఉండే అంటే మన NDC నేషనల్ డెవలప్మెంట్ కౌన్సిల్ మీటింగ్స్లో మాట్లాడడానికి రైట్ ఉండే, బట్ దట్ వాస్ నెగ్లిజిబుల్.
ఓకేనా. సో లెట్స్ గో టు అదర్ పాయింట్. పార్ట్ టైం మెంబర్స్ ఆఫ్ నీతి ఆయోగ్ ఆర్ అపాయింటెడ్ అకార్డింగ్ టు ద నీడ్స్. ఎస్, అవసరం ఉంటే పార్ట్ టైం మెంబర్స్ని అపాయింట్ చేసుకుంటుంది నీతి ఆయోగ్. ద చార్టర్ ఆఫ్ ప్లానింగ్ కమిషన్ డి నాట్ అలౌ ఫర్ నామినేషన్ ఆఫ్ పార్ట్ టైం మెంబర్స్. అంటే ఈ పార్ట్ టైం మెంబర్స్ అనే కాన్సెప్టే అసలు మనకు మన ప్లానింగ్ కమిషన్లో కనిపించదు. ద నీతి ఆయోగ్ గవర్నింగ్ కౌన్సిల్ ఈస్ మేడప్ ఆఫ్ లెఫ్టినెంట్ గవర్నర్స్ ఆఫ్ యూనియన్ టెరిటరీస్ అండ్ స్టేట్ చీఫ్ మినిస్టర్స్. అంటే గవర్నింగ్ కౌన్సిల్, మన నీతి ఆయోగ్ గవర్నింగ్ కౌన్సిల్లో చీఫ్ మినిస్టర్స్ ఉంటారు, లెఫ్టినెంట్ గవర్నర్స్ కూడా కనిపిస్తారు. అంటే స్టేట్స్ ఎక్కడెక్కడైతే స్టేట్స్ ఉన్నాయో, ఎక్కడెక్కడైతే యూటీస్కి సీఎంస్ ఉన్నారో ఆ సీఎంస్ కూడా ఉంటారు, స్టేట్ సీఎంస్ కూడా ఉంటారు, అండ్ యూటీస్కి గవర్నర్స్, లెఫ్టినెంట్ గవర్నర్స్ ఉంటారు కదా, వాళ్ళు కూడా మనకు కనిపిస్తారు గవర్నింగ్ కౌన్సిల్ ఆఫ్ నీతి ఆయోగ్లో. ద నేషనల్ డెవలప్మెంట్ కౌన్సిల్ వాజ్ మేడప్ ఆఫ్ లెఫ్టినెంట్ గవర్నర్స్ అండ్ స్టేట్ చీఫ్ మినిస్టర్స్. ద ఎన్డీసీ డిమాండెడ్ ఏ రిపోర్ట్ ఫ్రమ్ ది ప్లానింగ్ కమిషన్. అంటే మనకు ప్లానింగ్ కమిషన్లో వీళ్ళందరూ కనిపించరు, కానీ ఎన్డీసీలో మాత్రం వీళ్ళు కనిపిస్తారు. అది కూడా గుర్తుంచుకోవాలి. రైట్, నెక్స్ట్ చూడండి. ద CEO ఆఫ్ నీతి ఆయోగ్ ఎవరు అపాయింట్ చేస్తున్నారంటే CEO ఆఫ్ నీతి ఆయోగ్ ఈజ్ అపాయింటెడ్ బై ద ప్రైమ్ మినిస్టర్. ఓకేనా. రైట్, ద ప్లానింగ్ కమిషన్ సెక్రటరీస్ ఆర్ అపాయింటెడ్ అకార్డింగ్ టు రెగ్యులర్ ప్రొసీజర్. అంటే ప్లానింగ్ కమిషన్లో ఏం జరుగుతుంది అంటే గవర్నమెంట్ ప్రొసీజర్ ద్వారా ఒకరికొకరు ఆటోమేటిక్గా బై ప్రమోషన్ ద్వారా వస్తూ ఉంటారు. కానీ నీతి ఆయోగ్లో ఎట్లా అంటే ఎవరైతే ఎక్స్పర్ట్ ఉన్నారో, ఎవరైతే వెరీ వెల్ ఫంక్షన్ చేయగలుగుతారో అనుకుంటారో వాళ్ళని ప్రైమ్ మినిస్టర్ CEOగా అపాయింట్ చేయడం జరుగుతుంది. ఓకేనా. రైట్, నెక్స్ట్ చూడండి. ద నీతి ఆయోగ్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్. రైట్, ది నీతి ఆయోగ్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ మే హ్యావ్ ఫ్యూవర్ ఫుల్ టైమ్ మెంబర్స్ దాన్ ది ప్లానింగ్ కమిషన్. అంటే వీళ్ళు తక్కువ మంది ఉంటారు, ఫుల్ టైమ్ మెంబర్స్ చాలా తక్కువ మంది ఉంటారు ప్లానింగ్ కమిషన్తో కంపేర్ చేస్తే. ఎందుకంటే మనకు ప్లానింగ్ కమిషన్లో 8 మెంబర్స్ కనిపిస్తారు ఫుల్ టైమ్ మెంబర్స్. నెక్స్ట్ చూడండి. విత్ ఇన్ నీతి ఆయోగ్ ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ న్యూ పొజిషన్స్ సచ్ as CEO and vice person have been created. The CEO's role is similar to the of a secretary. 4 cabinet members who serve as ex officio members. The Niti Aayog is made up of 2 part-time members and 5 full-time members. The Planning Commission's original structure consisted of full-time members, a member secretary and a deputy chairman. And the chairman untadu, deputy chairman untadu and full-time members untaru. Adi kaani Niti Aayog lo manaki ikkada kanipista CEO unnadu, ex officio members unnaru, vice chairman unnaru, tarvata full-time members unnaru, part-time members unnaru. Itla chaala ekkuva member council ga manaku Niti Aayog ani kanipistundi when compared to Planning Commission. Last one, the ultimate policy would bear fruit at Niti Aayog following adequate consultations with state governments toward the policy formation stage. It follows bottom-up approach. Bottom-up approach అనేది it's a very good method of approaching the problem. ఎందుకంటే bottom-up approach లో ఏంటంటే మనం ఒక విలేజ్ని డెవలప్ చేస్తున్నాం, విలేజ్ని డెవలప్ చేసిన తర్వాత మనం మండలం డెవలప్ చేస్తున్నాం, మండలం డెవలప్ చేసిన తర్వాత డిస్ట్రిక్ట్ వస్తున్నాం, డిస్ట్రిక్ట్ని డెవలప్ చేస్తున్నాం, డిస్ట్రిక్ట్ని డెవలప్ చేసిన తర్వాత ఆ స్టేట్లో ఉన్న అత్యంత పెద్ద సిటీస్ దగ్గరికి వెళ్తున్నాం. ఇది నీతి ఆయోగ్ ఫాలో అయ్యే మెథడ్. దానివల్ల ఏంటంటే డెవలప్మెంట్ అనేది చాలా ఫాస్ట్గా జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఆన్ ద కాంట్రరీ ఆఫ్ దట్ ప్లానింగ్ కమిషన్ ఏం చేస్తుండే అంటే ఫస్ట్ సిటీని, పెద్ద సిటీని డెవలప్ చేస్తుండే, ఎగ్జాంపుల్ హైదరాబాద్, తర్వాత ఒక డిస్ట్రిక్ట్ని డెవలప్ చేస్తుండే, ఎగ్జాంపుల్ వరంగల్, ఆ తర్వాత ఒక మండలాన్ని డెవలప్ చేస్తుండే, ఎగ్జాంపుల్ హసన్పర్తి, తర్వాత ఒక విలేజ్ని డెవలప్ చేస్తుండే, ఎగ్జాంపుల్ సీతంపేట. అంటే నువ్వు హైదరాబాద్ నుంచి వరంగల్, వరంగల్ నుంచి మండలం, మండలం నుంచి ఊరికి పోయేంతలో హైదరాబాద్కి నువ్వు 5,000 కోట్లు పెట్టినా సరిపోవు, 10,000 కోట్లు పెట్టినా సరిపోవు. కానీ దానికి ఆపోజిట్గా మనం నీతి ఆయోగ్ ఫాలో అయితే ఒక 5 crores పెడితే ఒక విలేజ్ డెవలప్ అవుతుంది, ఒక 50-100 కోట్లు పెడితే ఒక మండలం డెవలప్ అవుతుంది, ఒక 1000 కోట్లు పెడితే ఒక డిస్ట్రిక్ట్ డెవలప్ అవుతుంది, తర్వాత మనం సిటీకి రావచ్చు. అంటే ఈ మెథడ్ అనేది బాగున్నది. అంటే నీతి ఆయోగ్స్ మెథడ్ అనే బాటమ్ టాప్ అప్రోచ్ ఏదైతుందో ఇట్ ఈస్ ఎ వెరీ గుడ్ మోడల్ వెన్ కంపేర్డ్ టు ది ప్లానింగ్ కమిషన్స్ టాప్ బాటమ్ అప్రోచ్. Right? So for planning commission side you say the planning commission developed policies first and subsequently state governments were consulted on funding allocations for programs and projects. It follows top bottom approach. Ante ప్లానింగ్ కమిషన్ ఏంటంటే ఫస్ట్ ప్లాన్స్ గీస్తుంది, ప్లాన్స్ గీసి స్టేట్స్కి పంపిస్తుంది, స్టేట్స్ కన్సల్టేషన్ తీసుకుంటుంది. అట్లా కాకుండా నీతి ఆయోగ్ ఏం చేస్తుంది, ఫస్ట్ స్టేట్ గవర్నమెంట్తో కన్సల్టేషన్లో ఉండి వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏంటి, మీ రిక్వైర్మెంట్స్ ఏంటి, మీ నీడ్స్ ఏంటి అని వాళ్ళతో మాట్లాడి దాని ద్వారా పాలసీస్ని తీసుకొని వస్తుంది అనమాట. సో దీస్ ఆర్ ది బేసిక్ డిఫరెన్సెస్ బిట్వీన్ నీతి ఆయోగ్ అండ్ ప్లానింగ్ కమిషన్. ది ఓన్లీ క్వశ్చన్ ఇన్ని రోజుల సెషన్లో మనం ఒక డిస్టింగ్విష్ క్వశ్చన్ తీసుకున్నాం. ఎందుకు తీసుకున్నాం అంటే అది నెసెసరీ. డిస్టింగ్విష్ క్వశ్చన్స్ వచ్చినప్పుడు కూడా మీరు ఎలా రాయాలి అనేది ఒక ఐడియా ఉండాలి కాబట్టి వీ హ్యావ్ టేకెన్ this question. Now let us look at the conclusion. Despite many changes between Niti Aayog and former planning commission, their goals and objectives were identical. ఏంటిది రెండిటి గోల్స్ అండ్ ఐడెంటికల్స్ ఏమై ఉంటాయి? రెండిటి గోల్స్ అండ్ ఐడెంటికల్స్ ఒకటే, దట్ ఇండియాని డెవలప్ చేయడం. ఓకే, బోత్ ఆర్గనైజేషన్ వర్క్ టుగెదర్ టువర్డ్ నేషనల్ డెవలప్మెంట్ అండ్ డెవలప్డ్ స్ట్రాటజీస్ ఫర్ ఇండియాస్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్. ఎస్, ఆబ్వియస్లీ ప్లానింగ్ కమిషన్ అయినా నీతి ఆయోగ్ అయినా రెండిటి
ఆబ్జెక్టివ్ ఒకటే ఉంటుంది, ఏంటిది? దట్ ఇండియాని గ్రోత్ అండ్ డెవలప్మెంట్ వైపు తీసుకోవాలి. ఒక ఆర్గనైజేషన్ అయితే డెవలప్ కావద్దు అనుకో కదా, రెండు వాటి విధానాలు, ద వే ఆఫ్ వర్కింగ్ మే బీ డిఫరెంట్ ఫ్రమ్ ఈచ్ అదర్, బట్ ద అల్టిమేట్ గోల్ ఆఫ్ దీస్ టూ ఆర్గనైజేషన్స్ ఇస్ ది సేమ్. యాజ్ అ రిజల్ట్, దీస్ ఆర్గనైజేషన్స్ మస్ట్ బి గివెన్ అడిషనల్ అథారిటీ టు ఎస్టాబ్లిష్ ఎకనామిక్ గ్రోత్ మోడల్స్ దట్ మీట్ కంట్రీస్ సోషియో ఎకనామిక్ డిమాండ్స్. ఈ ఆర్గనైజేషన్స్కి ఇంకా కొంచెం పవర్స్ కనుక ఇస్తే ఇవి ఇంకా బాగా ఫంక్షన్ చేసి ఇంకా దేశాన్ని డెవలప్మెంట్ వైపు తీసుకోబోతుందని అని ఒక పాజిటివ్ నోట్తోని మనం ఆన్సర్ని ఎండ్ చేస్తూ ఉన్నాం. సో రైట్, సో ఐ హోప్ ఇట్ ఈస్ వెరీ వెరీ క్లియర్ ఫర్ యూ. ది ఓన్లీ ఆన్సర్ డిస్టింగ్విష్ తీసుకున్నాం, అండ్ ఐడియా ఉండాలి కాబట్టి డిస్టింగ్విష్ క్వశ్చన్ అనేది తీసుకోవడం జరిగింది. ఐ హోప్ యూ అండర్స్టూడ్ హౌ టు రైట్ దిస్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ యాజ్ వెల్. మనకు ఆన్సర్ కూడా మంచిగా మీకు క్లారిటీ వచ్చింది నేను అనుకుంటున్నాను. నీతి ఆయోగ్కి ప్లానింగ్ కమిషన్కి మధ్య డిఫరెన్స్ ఏందని. ఐ హోప్ యూ గాట్ ది ఆన్సర్ అండ్ ఐ హోప్ యూ అండర్స్టూడ్ హౌ టు రైట్ ది ఆన్సర్. ఇన్ ది నెక్స్ట్ క్లాస్ ఐ విల్ సీ యూ సూన్ అగైన్. Until then, thank you so much.